ఇక H1B వీసాల అప్లికేషన్ ఫీజు పెంపు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అలర్ట్ అయ్యాయి టెక్ కంపెనీలు. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసా హోల్డర్లు రేపట్లోగా అమెరికాకు తిరిగి రావాలంటూ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది మైక్రోసాఫ్ట్. లేదంటే వీసా స్టేటస్ రద్దు, డిపోర్టేషన్ రిస్క్ ఉంటుందని కూడా తెలిపింది. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఇక జేపీ మోర్గన్ కూడా తమ H1B, L1 వీసా హోల్డర్లకు అలర్ట్ జారీ చేసింది. యుఎస్ కు తిరిగి రావడానికి అటు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారికి జారీ చేసే H1B వీసాలపై ఏడాదికి $1,00,000 అప్లికేషన్ ఫీజు విధించేలా సంతకం చేశారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ఇప్పటి వరకు H1B వీసాకు చెల్లించాల్సిన మొత్తానికి అదనంగా మరో $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రధానంగా ఎవరికి నష్టమని ఆలోచిస్తే భారతీయులకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక H1B వీసాల అంశంపై మనతో మాట్లాడడానికి అటు అమెరికా నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అటార్నీ జనేతా రెడ్డి గారు. జనేతా రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. H1B వీసా కావాలంటే $1,00,000 కట్టాలన్న ట్రంప్ నిర్ణయం మనందరికీ తెలిసిందే. అంటే ఇది మన వాళ్ళపై ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అంటే యుఎస్ టైం ప్రకారం ఇష్యూ చేయబడింది ప్రొక్లమేషన్. సో డెఫినెట్గా అంటే ఓన్లీ భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్న అంతా H1Bsకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా అంటే మన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి H1Bs మీద యుఎస్లో వర్క్ చేసేది, సో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే బయట ఉన్నారో అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్, సో వాళ్ళు వెంటనే రావడానికి ట్రై చేయాలి. అండ్ ఎవరైతే ఇన్సైడ్ ద యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళు అంటే కొంతకాలం పాటు బయటకి అవుట్ సైడ్ ట్రావెల్ చేయకూడదు. అంటే ఇంకొక కొంచెం బాగా క్లారిటీ వచ్చే వరకు, అంటే మనకి ఇప్పుడు ఫీజు $1,00,000 అని చెప్పారు, కానీ ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, అంటే ఎలా కలెక్ట్ చేయాలి డబ్బులు ఇదంతా. సో కాబట్టి అంటే ఇట్స్ వెరీ ఫ్లూయిడ్ సిచ్యువేషన్. బట్ హవెవర్ ఎవరైతే బయట ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు లోపల రావాలి ఇమీడియట్గా యునైటెడ్ స్టేట్స్లోకి. అండ్ ఇది 21 సెప్టెంబర్ నుంచి అంటే సండే నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో కొంత బాగానే ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే బిగ్గర్ కంపెనీసే అఫోర్డబిలిటీ తక్కువగా $1,00,000 అన్నప్పుడు, సో చిన్న కంపెనీస్కి ఎక్కువగా బర్డెన్సమ్ అవుతుంది ఈ పర్టికులర్ ఫీజు. జనేతా గారు, ఇప్పుడు ఏదైతే పెంచిన ఆ $1,00,000 ఉన్నాయో వాటికి సంబంధించి అసలు ఎంతవరకు అవసరం ఉంటుంది అనుకోవచ్చు అంటారు? అంటే $1,00,000 పెంచడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కరెక్ట్ అని అంటే మన తరఫు నుంచి అంటే ఇండియన్ తరఫు నుంచి చూస్తే ఎస్, అంటే ఇట్స్ అన్రీజనబుల్ అమౌంట్ అని చెప్పొచ్చు. బట్ అమెరికన్ సైడ్ నుంచి చూస్తే ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఈ ప్రొక్లమేషన్ తేవడానికి ఏంటి అంటే ఈ ఫ్రాడ్ని కాంబాట్ చేయడము, తర్వాత అమెరికన్ వర్కర్స్ని అంటే ఆ వర్క్ నుంచి డిస్ప్లేస్ అవుతా ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం అంటే వాళ్ళ వర్క్ సేఫ్టీ కోసం ఇంట్రడ్యూస్ చేయబడింది ఇది. ఎక్కువగా అంటే ఇండియన్ అని చెప్పను, బట్ H1B వర్కర్స్ని లో వేజెస్కి హైర్ చేసుకొని అమెరికన్ వర్కర్స్ని డిస్ప్లేస్ చేయడము, వాళ్ళు అమెరికన్ వర్కర్స్ ఈ H1B వర్కర్స్ని ట్రైన్ చేయడం, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువగా అంటే ఈ యొక్క H1B ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ ఎందుకు చేయబడింది అని అంటే ఎక్కువగా స్కిల్డ్ వర్కర్స్ యునైటెడ్ స్టేట్స్లోకి వచ్చి ఆ పర్టికులర్ స్టెమ్ దాంట్లో ఐటీలో చేయడానికి అనమాట. సో అంటే ఈ తక్కువ వేజెస్కి హైర్ చేసుకొని అమెరికన్ వర్కర్స్ని వాళ్ళు ఉద్యోగాలు లేకుండా అయిపోవడము అనేది, అండ్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయి ఉంది, చాలా అబ్యూస్ చేశారు ఈ H1B ప్రోగ్రామ్ని అనేది ఈ ప్రొక్లమేషన్లో పేర్కొన్నారు మనకి స్పెసిఫిక్గా. సో దానివల్ల ఏంటి అని అంటే
ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు ఈ ప్రొక్లమేషన్ ఇష్యూ చేశారని చూస్తే టు సేఫ్ గార్డ్ అమెరికన్ వర్కర్స్. అంటే ఈ ఫ్రెష్ గా గ్రాడ్యుయేట్ అయ్యే అమెరికన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు రావడం కోసము, వాళ్ళని హైర్ చేసుకోవాలి కంపెనీస్ అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈ ప్రొక్లమేషన్. అంటే H1B వీసాలు పొందుతున్న వాళ్ళలో ఎక్కువగా మన తెలుగు టెక్కీలే ఉన్నారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటనుకోవచ్చు? ప్రస్తుతం ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. అందుకని అంటే యాజ్ ఐ సెడ్ బయటికి అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరు ఎక్కడ అంటే విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళ ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళొచ్చు, అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద కంట్రీ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ నౌ. ఎస్పెషలీ ఈ ప్రొక్లమేషన్ లాంగ్వేజ్ లో చూస్తే ఎవరైతే కొత్తగా అంటే వీసాకు బయటికి వెళ్ళి కొత్త H1Bs ఉండి వీసా స్టాంప్ అయినా కూడా వాళ్ళు ఎవరైతే 21st లోపలికి రాలేరు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ మనం అలా చూస్తే కూడా అంటే ఫ్రైడే ఈవినింగ్ చేయబడింది ప్రొక్లమేషన్ అనేది. ఇప్పుడు 21st అనేది సండే ఫాలో అవుతుంది కాబట్టి ఈలోగా అంటే ఈ సిబిపికి ఎంతవరకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వాళ్ళకి ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మనీ ఎలా కలెక్ట్ చేస్తారు ఏంటి, ఏ రూపకంగా ఎలక్ట్రానిక్ రూపకంగానా, చెక్స్ రూపకంగానా, ఇంకా వేరే విధంగానా అనేది క్లారిటీ లేదు మనకి. సో ఎవరైతే ఆల్రెడీ బయట ఉన్నారో దే కెన్ స్టిల్ ట్రై టు కమ్ ఇన్ అండ్ దెన్ సీ అంటే ఎట్లా ఉంటుంది అనేది. బట్ ఎస్ డెఫినెట్ గా ఇది ఒక బిగ్ చేంజ్ అనుకోవాలి. అండ్ ఇది తప్పకుండా అంటే చిన్న కంపెనీస్నే కాదు పెద్ద కంపెనీస్ కూడా అంటే పెద్ద కంపెనీస్ కూడా చాలా మంది ఈ H1B ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతారు. సో వాళ్ళకి కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పొచ్చు. ఓకే, మీరు చెప్పినట్లుగానే ఇన్సైడ్ మన తెలుగు వాళ్ళే ప్రెసెంట్ ఎంతమంది ఉండే అవకాశం ఉందండి? ఎంతమంది అని మనం స్టాటిస్టిక్ చెప్పలేము. బట్ ఇన్సైడ్ ద కంట్రీ చాలా మంది ఉంటారు. యాజ్ యూ నో అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూజర్ ఆఫ్ ది H1B ప్రోగ్రామ్. సో అట్లాగే ఇప్పుడు ఈ 2026 కోటాలో ఏదైతే H1B వేసారో క్యాప్ సీజన్ లో ఓన్లీ ప్రీమియం ప్రాసెసింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే అప్రూవ్ అయి ఉన్నాయి. ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ లో అప్రూవల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగే వాళ్ళు స్టాంపింగ్ కి వెళ్ళడము, కొంతమంది స్టాంపింగ్ అయ్యి రెడీగా ఉన్నారు అక్కడ అంటే ఇండియాలో ఉన్నారు, ఇంకా రాలేదు. సో ఎందుకంటే October 1st నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కువగా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో వస్తారనమాట స్టాంపింగ్ వేయించుకొని. సో వీళ్ళందరికీ అంటే వాళ్ళు అంటే దే వాంటెడ్ టు కమ్ అంటే స్టాంపింగ్ వేయించుకొని దే వాంటెడ్ టు కమ్ అండ్ వర్క్. సో ఇది కొంతగా డిసప్పాయింటింగ్ న్యూస్ ఫర్ దెమ్. ఓకే, జనేత రెడ్డి గారు, అంటే H1B వీసా ఉండి ప్రస్తుతం అంటే ఇండియా కానీ లేదంటే ఇతర వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు తిరిగి అమెరికా రావాలంటే ఖచ్చితంగా $1,00,000 కట్టాల్సిందేనా? $1,00,000 కట్టాల్సిందే అని ఇప్పుడు మనకి ప్రొక్లమేషన్ చెప్తా ఉంది. అంటే దట్స్ వాట్ ద రూల్ సేస్. బట్ అంటే క్లారిటీ ఎక్కడ లేదు అని అంటే $1,00,000 ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎవరు కట్టాలి, ఇదంతా అంటే ఇంకా ఎక్కువగా క్లారిఫికేషన్ సార్ట్ అవుట్ చేయాలి. సో మనకి అంటే ఇది వీకెండ్ లో వచ్చింది ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో కాబట్టి బై మిడ్ ఆఫ్ ద వీక్ మనకి ఎక్కువగా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మోర్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పర్టికులర్లీ పేయింగ్ ఈ ఫీజ్కి. ఓకే, అంటే ప్రెసెంట్ రూల్స్ని బట్టి చూస్తే కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో అమెరికాలో జాబ్స్ మన వాళ్ళకి అందమని చెప్పొచ్చా? అందవు అని చెప్పలేము. బట్ స్టిల్ అంటే ఈ పర్టికులర్ ప్రొక్లమేషన్ ద్వారా వాళ్ళు ఏంటంటే అసలు మనం అంటే వెనక్కి వెళ్ళి చూస్తే H1B ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇక్కడ అమెరికన్స్ చేయలేని వర్క్ ఏదైతే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్, ఐటీ రంగాల్లో ఉన్న జాబ్స్ ఇక్కడ అమెరికన్స్ చేయలేకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి ఈ ప్రోగ్రామ్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళతో ఆ వర్క్ తీసుకోవాలనేది ఉద్దేశం ఈ H1B ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ద్వారా ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా అమెరికన్ వర్కర్స్ ని తీసేసి ఈ H1B ప్రోగ్రామ్ లో ఇతర దేశాల వాళ్ళని తీసుకొచ్చి తక్కువ వేజెస్ పే చేసి అమెరికన్ వర్కర్స్ ని అంటే వాళ్ళ జాబ్స్ కి సెక్యూరిటీ లేదు కాబట్టి ఈ పర్టికులర్ ప్రొక్లమేషన్ తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఒక ఎగ్జంప్షన్ కూడా ఉంది మనకి ప్రొక్లమేషన్ లో. ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉంటే ఒక ఎగ్జంప్షన్ ఇస్తాము అని అంటే ఆ రిసోర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది అంటే వాళ్ళు చేసే వర్క్ అట్లా నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉండి
and then if 100 అంటే 100K is nothing for the company to pay specifically for this resource, especially ఇప్పుడు మీరు AI చూస్తే how much they are offering. సో ఇట్లాంటి వాళ్ళకి ఐ మీన్ ఇట్ మైట్ బి ఏ గుడ్ వన్, బికాజ్ అంటే లెస్ పీపుల్ అంటే ఇట్లా లాటరీలో ఉండి పీపుల్ అందరూ ఎక్కువగా numbers లో అంటే 1:2 1:3 ఇట్లా H1Bs వేస్తా ఉన్నారు కదా. సో తక్కువగా క్రీమీ పీపుల్ని కావాలని కోరుకుంటుంది ఇప్పుడు అమెరికా. అంటే ఇప్పుడు యుఎస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇండియా నుంచి మాత్రమే కాదు ఇతర కంట్రీస్ నుంచి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ ఉండాలి అని అంటే ప్రస్తుతానికి దే షుడ్ నాట్ ట్రావెల్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో H1B మీద ఎవరైతే ఉన్నారో ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి అంటే ప్రొక్లమేషన్ లో మనకి స్పెసిఫిక్ లాంగ్వేజ్ లేదు ఇప్పుడు. అంటే ఇన్సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే అలాంటి లాంగ్వేజ్ లేదు ఇష్యూ చేసిన ప్రొక్లమేషన్ లో. సో ఇన్సైడ్ ద కంట్రీలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, అంటే వాళ్ళకు ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు, వేరే లొకేషన్స్ కి మూవ్ అయినప్పుడు అమెండ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో దానికి ప్రాబ్లం లేదు. బట్ కొంచెం అన్సర్టైన్ సిచ్యువేషన్, ఇంకా మోర్ క్లారిటీ వచ్చే వరకు. ఆ తర్వాత ప్రొక్లమేషన్ ఇంకా కూడా అంటే మనకి ఈ కమింగ్ అప్ H1B మార్చ్ 2026 లో ఈ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది దీన్ని బట్టి ఇంకా ఎక్కువ సజెషన్స్ తీసుకుని, ఎందుకంటే ఈ ప్రొక్లమేషన్ ఓన్లీ టెంపరరీ 1 year అని చెప్పారు. సో పర్మనెంట్ గా అంటే ఈ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీతోని ఎక్కువగా ఇన్పుట్స్ తీసుకొని, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని ఎక్కువగా ఇన్పుట్స్ తీసుకొని వర్క్ చేసి మేబీ పర్మనెంట్ చేస్తారా, వి డోంట్ నో దట్. సో అంటే యాజ్ ఐ సెడ్ ఇది జస్ట్ అంటే మనకి ఒక వీకెండ్ లో నిన్నే వచ్చింది యుఎస్ టైమ్ లో, కాబట్టి we just have to wait and see for more clarity, more inputs and how it unfolds. ఓకే. అంటే జనేతా రెడ్డి గారు, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో దానిపై అటు కంపెనీలు లీగల్గా ఫైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? పాసిబిలిటీ ఉంది, అంటే కోర్టులో పాసిబిలిటీ దట్ దిస్ ప్రొక్లమేషన్ కోర్టులో ఎండప్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. సో కోర్టులో విత్ స్టాండ్ అవుతుందా, వి నెవర్ నో. సో ఇంతకు ముందు మనం చాలా ప్రొక్లమేషన్స్ చూసామంటే కంట్రీ బ్యాన్స్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా కొన్ని విత్ స్టాండ్ సర్వైవ్ అవ్వలేదు ప్రొక్లమేషన్స్. సో ఇట్స్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ అంటే టేకింగ్ ఇట్ టు ద కోర్ట్, వాట్ జడ్జ్ సేస్, వెదర్ ఇట్ విల్ విత్ స్టాండ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆన్ దట్. రైట్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఏదైతే ట్రంప్ ఆదేశించారో ఇన్సైడ్ ఉన్న కంట్రీలో ఇన్సైడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అవుట్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు. దట్ ఈస్ కరెక్ట్. ఎవరైతే అవుట్ సైడ్ ఉన్నారో ఆల్రెడీ స్టాంపింగ్ ఉన్నారో 21st లోగా ఇఫ్ దే కెన్ మేక్ ఇట్ టు ట్రావెల్ టు ద యునైటెడ్ స్టేట్స్, మేక్ ఇట్ ఇన్సైడ్ ద కంట్రీ, దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఒకవేళ అంటే అవుట్ సైడ్ ఎవరైనా ట్రావెల్ చేయాలన్నా ఇది ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ట్రంప్, దానివల్ల ఎంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా అంటే ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ కండిషన్స్ లో ఉండేది, ఆర్ ఇఫ్ దే లాస్ట్ ఫ్యామిలీ మెంబర్. సో అలాంటప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయలేకపోయే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఈ ఫీజు పే చేయాలన్నప్పుడు. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్, ఎందుకంటే ఫ్యామిలీలో ఒకరిని లూజ్ అవ్వడము, వాళ్ళని చూసుకోలేకపోవడము అనేది ఇట్ ఇంపాక్ట్స్ దెమ్ అలాట్ లైఫ్ లాంగ్. అది అంటే గిల్ట్ ఉంటుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ people always worry. రైట్. థ్యాంక్ యూ జనేతా రెడ్డి గారు. థ్యాంక్స్ అండి ఫర్ ది ఇన్ఫర్మేషన్.